హాయ్ దిస్ ఈజ్ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్రహ్మ సరస్వతి. ఈరోజు మనం 4th సెమిస్టర్లో ఉన్న ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 2 దాని సబ్జెక్ట్ కోడ్ వచ్చేపాటికి ఈసీ 402 అండి. అంటే C20 స్కీమ్లో స్టార్ట్ అయిన కాడ నుంచి ఎన్నైతే EC2 ఎగ్జామ్స్ జరిగినాయో రెగ్యులర్ అండ్ సప్లీ, దానిలో వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ షార్ట్స్ అండ్ ఎస్ఐస్ నేను ఈ వీడియో నుంచి చెప్తానండి యూనిట్ వైజ్గా. ఫస్ట్ యూనిట్ వచ్చేపాటికి మనకి వేవ్ షేపింగ్ సర్క్యూట్స్ అండి. దీని యూనిట్ యొక్క వెయిటేజ్ వచ్చేపాటికి 14 మార్క్స్. మనకి షార్ట్స్ చూద్దామండి. లిస్ట్ ఎనీ 3 అప్లికేషన్స్ ఆఫ్ క్లాంపర్స్. ఇది జూన్ జూలై 2022 అండ్ నవంబర్ 2023లో రిపీట్ అయిందండి. నెక్స్ట్ డ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ అన్బయాస్డ్ పాజిటివ్ క్లిప్పర్. జూన్ జూలైలో వచ్చిన క్వశ్చన్ అండి ఇది. క్లాసిఫై క్లిప్పర్స్ నవంబర్ డిసెంబర్లో వచ్చిన క్వశ్చన్ ఇది. లిస్ట్ ఎనీ 3 అప్లికేషన్స్ ఆఫ్ ది క్లిప్పర్స్ నవంబర్ డిసెంబర్ 2023 మే 2023 వచ్చింది. 5th షార్ట్ క్వశ్చన్ వచ్చేప్పటికి లిస్ట్ డిఫరెంట్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ వేవ్ షేపింగ్ సర్క్యూట్స్. నవంబర్ 2023 మే 2023లో రిపీట్ అయింది క్వశ్చన్. ఎస్ఐస్ చూద్దామండి. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ జీనార్ డయోడ్ క్లిప్పర్ విత్ వేవ్ ఫార్మ్స్. నవంబర్ డిసెంబర్ 2022, నవంబర్ 23, మే 23లో క్వశ్చన్ రిపీట్ అయింది. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ డబుల్ ఎండెడ్ క్లిప్పర్ విత్ వేవ్ ఫార్మ్స్. జూన్ జూలై 22, మే 23. ఎక్స్ప్లెయిన్ ద ఆర్సీ ఇంటిగ్రేటర్ సర్క్యూట్ విత్ వేవ్ ఫార్మ్స్. నవంబర్ 23. Explain the working of unbiased negative diode clipper circuit. October 22. Explain the need of wave shaping circuits. June July 2022. అంటే ఎన్ని ఇయర్స్ ఈ క్వశ్చన్స్ అనేది రిపీట్ అయినాయి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మ్యాక్సిమం మీకు ఈ క్వశ్చన్స్లో నుంచి రేపు ఎగ్జామ్ కూడా క్వశ్చన్స్ రావచ్చు. మ్యాక్సిమం వెయిటేజ్ 14 మార్క్స్ ఉంది కదండి. 14 మార్క్స్ ఖచ్చితంగా మీరు గెయిన్ చేయొచ్చు అనమాట ఈ క్వశ్చన్స్ కనుక మీరు చదువుకున్నట్లయితే. ఇప్పుడు సెకండ్ యూనిట్ లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. దీని వెయిటేజ్ వచ్చేపాటికి 17 మార్క్స్ అండి. మనకి ఇందులో వచ్చిన రిపీట్ అయిన షార్ట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. మనకి ఫస్ట్ క్వశ్చన్ డిస్టింగ్విష్ బిట్వీన్ లీనియర్ అండ్ డిజిటల్ ఐసీస్. ఇది జూన్ జూలై 2022లో వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ లిస్ట్ ద 6 మెరిట్స్ ఆఫ్ ఎస్ఎంటీ టెక్నాలజీ. ఇది జూన్ జూలై 2022లో వచ్చింది. స్టేట్ ద కాన్సెప్ట్ ఆఫ్ వర్చువల్ గ్రౌండ్. జూన్ జూలై 22 అండ్ నవంబర్ 23. ఇది 2 times రిపీట్ అయిందండి. డిఫైన్ స్లూ రేట్ అండ్ సిఎంఎంఆర్. నవంబర్ డిసెంబర్ 22లో వచ్చింది. లిస్ట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ ఆప్ యాంప్. ఇది 2 years రిపీట్ అయిందండి ఈ క్వశ్చన్. నెక్స్ట్ లిస్ట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఓవర్ డిస్క్రీట్ సర్క్యూట్స్. నవంబర్ డిసెంబర్ 22లో వచ్చింది. లిస్ట్ డిఫరెంట్ ఐసీ ప్యాకేజెస్. నవంబర్ 23, మే 22లో కూడా రిపీట్ అయింది. స్టేట్ ద వేరియస్ లెవెల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్. మే 23. 9th క్వశ్చన్ డ్రా ద పిన్ డయాగ్రామ్ ఆఫ్ IC741. ఇది మే 23లో వచ్చిన క్వశ్చన్ అండి. ఇక ఎస్ఐస్ చూద్దాం మనం. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఆప్ యాంప్ యాజ్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ విత్ నీట్ సర్క్యూట్ డయాగ్రామ్. మే అండ్ మేలో వచ్చింది. నవంబర్లో కూడా ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ యూజింగ్ BJTs. ఇది జూన్ జూలై అండ్ మేలో కూడా 2 times క్వశ్చన్ రిపీట్ అయింది. ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ అండ్ ఆప్ యాంప్. నవంబర్ 23, నవంబర్ డిసెంబర్ 22లో వచ్చింది. ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్ ఆఫ్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ యూజింగ్ ఆప్ యాంప్ అండ్ డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద వోల్టేజ్ గెయిన్. నవంబర్ డిసెంబర్ 22లో వచ్చిందండి. ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్ ఆఫ్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ యూజింగ్ ఆప్ యాంప్ అండ్ డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ వోల్టేజ్ గెయిన్. జూన్ జూలై 22లో వచ్చింది. టోటల్ వెయిటేజ్ వచ్చేపాటికి 17 మార్క్స్ కాబట్టి ఈ క్వశ్చన్స్ చదువుకుంటే మీకు 17 మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు.